హే స్మార్ట్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో. ఈరోజు డేట్ వచ్చేసి May 7, 2026. ఈరోజు హౌస్ ఆఫ్ శివాసమ్స్ వాళ్ళు యశ్వంత్ నగర్లో కిన్నరా గ్రాండ్ హోటల్లో ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేశారు. సో దానికి వెళ్ళాము. మేము మార్నింగ్ 10:30 కల్లా అక్కడికి రీచ్ అయ్యాము. తర్వాత లేట్ అయ్యే కొద్దీ క్రౌడ్ అనేది పెరిగిపోతుంది. ఆల్మోస్ట్ అలాగే అయిందనమాట. సో మేము తొందరగా వెళ్ళాము కాబట్టి అసలు ఎవరు లేరు. రష్ చాలా తక్కువ ఉంది. అండ్ ఇక్కడ ఎన్ఎం ఫుడ్స్ వాళ్ళు కూడా స్టాల్ ఉంది కదా, అందరిది కలిపే పెట్టారు కాబట్టి ఇక్కడ ఎన్ఎం ఫుడ్స్లో కూడా మేము షాపింగ్ అయితే చేసాము. అది నేను ఏం షాపింగ్ చేశానని షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇవన్నీ కూడా ఎన్ఎం ఫుడ్స్ అనమాట. మనకి ఎంట్రన్స్లోనే ఉంటుంది. అండ్ అక్కడ మీరు చూస్తున్నారు కదా, అందరూ వాళ్ళు అక్కడ ఉన్నారు బిల్లింగ్ సెక్షన్ దగ్గర. అండ్ మేమైతే ఇంకా ఇటు సైడ్ నుంచి శారీస్ చూసుకుంటూ వెళ్ళాము. ఇవైతే మనకి ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అయిన శారీస్ కలెక్షన్ ఉన్నాయి. నాకైతే టు బీ ఫ్రాంక్ ప్రైజెస్ అయితే చాలా హై ఉన్నాయి. మేము షాపింగ్ చేసాం కానీ చాలా లిటిల్ బిట్ అనమాట. ఏం షాపింగ్ చేసాము అనేది షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను, లేదా ఇంకొక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో అయితే ఇక్కడ కలెక్షన్ జస్ట్ చూపిస్తున్నాను. అండ్ చాలా ప్రైజెస్ అయితే ఉన్నాయి. మీరు ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయి కాబట్టి మీకు ఆ ప్రైస్కి అవి వర్తబుల్ అనిపిస్తే మీరు షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే అవి నాకు ఓవర్ ప్రైస్డ్ అనిపించాయి, అందుకని నేనేం తీసుకోలేదు. అండ్ ఇక్కడ అన్నీ కూడా ఇవన్నీ 3 పీస్ సెట్స్ మనకి వర్క్తో వచ్చినవి ఉన్నాయి, కాటన్ ఉన్నాయి, కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అనమాట. కార్డ్ సెట్స్ అయితే తక్కువే కనిపించాయి నాకైతే. ఏది తీసుకున్నా 1500, 1800, 2000 అట్లా ఉన్నాయన్నమాట. అంటే మనకు ఉంటుంది కదా, ఆల్రెడీ మనం షాపింగ్ చేస్తూ ఉంటాం, అలా చూసుకుంటే కొంచెం ప్రైజీ అనిపించాయి. అండ్ ఒక్కొక్కటి పర్టికులర్గా చూపిస్తే వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి నేను అంత క్లియర్గా ఏం చూపించలేదు. జస్ట్ కలెక్షన్ మీకు ఓవరాల్గా చూపిస్తున్నాను. ప్రైస్ రేంజ్ అన్నీ కూడా 1500. ఇవైతే ఫ్రాక్స్ 1500 ఉన్నాయి. 1500 బేస్ ప్రైస్ లాగా ఉన్నాయి. అంతకంటే తక్కువ అయితే నాకు కనిపించలేదు. ఒక్క లాంగ్ ఫ్రాక్ చూశాను 999లో. అండ్ ప్లస్ సైజెస్ వాళ్ళకు కూడా ఉన్నాయి. కిడ్స్ కలెక్షన్ కూడా ఉంది. ఆల్రెడీ వాళ్ళు ఒక వీడియో చేశారు, ఆ వీడియో చూశాను నేను. అండ్ మీలో ఎవరైనా అక్కడ ఉంటే కనుక కమెంట్ చేయండి. అండ్ ఎక్కువ నేను వీడియో తీయలేదు, ఎందుకంటే అసలు మా పాప చాలా గొడవ చేసేసింది. అసలు కంట్రోల్ అవ్వలేదు, నన్ను వీడియో తీసుకొని ఇవ్వలేదు. అందుకని కలెక్షన్ ఎక్కువ చూపించలేకపోయాను నేనైతే. కానీ కలెక్షన్ వీళ్ళ దగ్గర చాలా తక్కువనే ఉందని చెప్పాలి. చాలా లిమిటెడ్ కలెక్షన్ లాగా తీసుకొచ్చారు. అండ్ మేము ఎగ్జిబిషన్స్కి వెళ్తూనే ఉంటాం కదా, కొంచెం లిమిటెడ్ కలెక్షన్ లాగే అనిపించింది. జ్యువెలరీలో ఇంకేదైనా పీస్ ఉందా అని అడిగితే కూడా లేదన్నారు. అండ్ చిల్డ్రన్ సెక్షన్లో అయితే మా పాపకైతే దొరకలేదు. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, పట్టు శారీస్ అయితే కలెక్షన్ A1గా ఉంది. అంటే ప్రైజెస్ అయితే హై ఉన్నాయి, బట్ కలర్ కాంబినేషన్స్ కానీ వాటికి ఉన్న బోర్డర్స్ కానీ అవైతే బాగున్నాయి. మరి ఈ ప్రైస్ రేంజెస్కి మీకు వర్తబుల్ అనిపిస్తే ఓకే, నాకైతే అనిపించలేదు. మనకి ఇవి 12,000, 13,000 బడ్జెట్లో వస్తాయి, బట్ ఇక్కడ ఆల్మోస్ట్ 17,500, 18,000 అట్లా ఉన్నాయన్నమాట. కానీ పట్టు శారీస్ కనుక మీకు నీడ్ ఉంది, మీరు తీసుకోవాలనుకుంటే కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి, నాకైతే నచ్చినాయి. ఇవన్నీ కూడా వెంకటగిరి పట్టు అంట. అండ్ మనకు తెలిసిందే కదా, కొంచెం ప్రైస్ అయితే ఓవర్ ప్రైస్డ్ ఉన్నాయి. అండ్ కిడ్స్ కలెక్షన్ ఇది కూడా బాగా అనిపించింది. మా పాపకి పెద్దదైపోతుందేమో అనిపించి తీసుకోలేదు. ప్రైస్ ఇది వచ్చేసి 2200 ఉండింది. అండ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే బాగుంది. వీళ్ళు ఎక్కువ జ్యువెలరీ యూజ్ చేస్తుంటారు కాబట్టి వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారేమో జ్యువెలరీ మీద అనిపించింది. అండ్ ఇదైతే తీసుకున్నాము. ఇది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఎలా ఉంది, ఎంత పడింది కాస్ట్ అనేది. అండ్ ఇక్కడ నేను ఇయర్ రింగ్స్ ట్రై చేస్తున్నాను. ఇవి ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్లో ఉన్న ఇయర్ రింగ్స్ అనమాట. బాగుంది కలెక్షన్, సింపుల్గా ఉన్నా కానీ క్వాలిటీ కనిపిస్తుంది వాటిల్లో. అండ్ ఇక్కడ బిల్లింగ్ సెక్షన్లో చూశారు కదా ఎవరున్నారు. నాకు వీళ్ళు పెద్దగా అంటే తెలీదు, నేను ఎక్కువ సీరియల్స్ అయితే చూడను. ఓన్లీ నాకు నీలిమేఘాలలో వాళ్ళే తెలుసు అనమాట. వాళ్ళ చక్రవాకం సీరియల్ కానీ ఏ సీరియల్ నేనైతే చూసింది లేదు, బట్ వాళ్ళ వంటలు చూస్తా కాబట్టి అలా అయితే తెలుసు. అండ్ ఈ వీడియోకి ఇంతే. మీకు బాగుంది అనిపిస్తే లైక్ చేయండి. ఇంద్రనీల్ గారి పక్కన చూసారా నేను ఫోటో దిగితే ఎంత ఉన్నానో, ఆయన పక్కన ఒక మాదిరి హైట్ ఉన్న వాళ్ళే ఫోటో దిగితే బాగుంటుందేమో అనిపించింది నాకైతే. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.